భర్త ప్రవర్తన ఎలా ఉంది, భర్త కూడా అంతే, భార్య ప్రవర్తన ఎలా ఉంటుంది, నిజంగా ఇది కలిసి ఉంటుందా నాతో, లేకపోతే దీనిలో ఏదైనా తేడాలు ఉన్నాయా అని ఒకళ్ళనొకరు అబ్జర్వ్ చేసుకోవాలి. సమ్ ఎక్స్టెంట్ వరకు ఒకళ్ళనొకరు క్షమించుకోవాలి, నేను కాదనటంలే. కానీ ఒకళ్ళనొకరు హింసించుకొని, ఒకళ్ళనొకరు హెరాస్ చేసుకుని, ఒకళ్ళనొకరు బ్లాక్మెయిల్ చేసుకుని, ఒకళ్ళ ఫోటోలు ఒకళ్ళు ఇట్లా బ్లాక్మెయిల్ చేసుకునేటువంటి లైఫ్ అవసరం లేదంటాను నేను. భర్త మీద నీకు అనుమానం ఉంది, ఆ అనుమానం నివృత్తి అయిన మరుక్షణం కూడా నువ్వు పెద్దలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉంటారు, అత్తమామలు ఉంటారు, ఎవరో నలుగురు పెద్దలకు చెప్పుకొని వాళ్ళని తెచ్చుకొని ఇంట్లో కూర్చోబెట్టుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో ఒక మీటింగ్ పెట్టుకోవాలి. కూర్చొని ఇదిగో ఇలా జరుగుతుందండి, నా భర్త వల్ల ఇలా జరుగుతోంది, ఇలా ఇబ్బంది పెడుతున్నాడు, ఇలా బాధ పెడుతున్నాడు అని చెప్పినందువల్ల ఆయనకి ఈమె పట్ల ఏముందో, ఈమె ఏం తప్పులు చేస్తుందో ఆయన బయట పెట్టినందువల్ల ఇద్దరు ఎక్కడ సరి చేసుకోవాల్సిన అంశాలు ఉండి సరి చేసుకుని ముందుకు సాగడం అనేది ఒక పద్ధతి. లేదా నీ శృతి మించిపోయింది, నీ వల్ల కావడం లేదు, నేను ఆడపిల్లకి చెప్తున్నాను, శృతి మించిపోయాడు నీ భర్త, నీ కలివి కావడం లేదు, నిన్ను మానసికంగా శారీరకంగా హింసిస్తున్నాడు, అలాంటి వ్యక్తితో నువ్వు కాపురం చేయాల్సిన అవసరం లేదు, బిడ్డలున్నా సరే.